ఓం శాంతి. ఈరోజు మురళి 3/7/2024. मीठे बच्चे, कलंगीदार बनने के लिए अपनी अवस्था अचल अडोल बनाओ। जितना तुम पर कलंक लगते उतना तुम कलंगीदार बनती हो. మధురమైన పిల్లలారా, కలంగీదారులుగా తయారవటం కోసం తమ అవస్థ అంటే ఆంతరిక స్థితిని అచంచలంగా స్థిరముగా తయారు చేసుకోండి. ఎంతైతే మీ పైన కలంకాలు పడుతూ ఉంటాయో అంత మీరు కలంగీధరులుగా తయారవుతారు. ప్రశ్న: बाप की आज्ञा क्या है कि मुख्य आज्ञा पर चलने वाले बच्चे दिल तख्त नशीन बनते हैं. బాబా యొక్క ఆజ్ఞ ఏంటి? ఏ ముఖ్యమైన ఆజ్ఞపై నడిచే పిల్లలు హృదయ సింహాసనాధికారిగా తయారవుతారు. బాబా యొక్క ఆజ్ఞ ఏంటి? ఏ ముఖ్య ఆజ్ఞపై నడిచే పిల్లలు హృదయ సింహాసనాధికారిగా తయారవుతారు. उत्तर: बाप की आज्ञा है मीठे बच्चे तुम्हें कोई से भी खिटखिट नहीं करने. బాబా యొక్క ఆజ్ఞ, మధురమైన పిల్లలారా, మీరు ఎప్పటితో కూడా గొడవలు పడకూడదు. शांति में रहना है, शांतिగా ఉండాలి. अगर कोई को तुम्हारी बात अच्छी नहीं लगती तो तुम चुप रहो. ఒకవేళ మీ విషయము ఎవరికైనా నచ్చలేదు, మీ విషయాన్ని వారు స్వీకరించట్లేదు, నచ్చలేదంటే మీరు సైలెంట్ అయిపోండి, శాంతిగా ఉండిపోండి. వాద వివాదాల్లోకి రాకూడదు, గొడవలు పడకూడదు. ఏక్ దోకు తంగ్ नहीं करो, ఒకరినొకరు విసిగించకూడదు. बाप दादा के दिल तक नशीन तब बन सकते जब अंदर कोई भी भूत ना रहे. मुख से कभी कोई कड़वे बोल ना निकले, मीठा बोलना जीवन की धारणा हो जाए. బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారిగా ఎప్పుడు కాగలరంటే లోపల ఏ భూతాలు లేకుండా ఉండాలి. నోటి నుండి ఎప్పుడు కఠినమైన మాటలు మాట్లాడకూడదు. మధురమైన మాటలు జీవిత యొక్క ధారణగా తయారైపోవాలి. అప్పుడే బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారిగా తయారవుతాము. ओम शांति. भगवान वाच आत्माभिमानी भव. पहले पहले जरूर कहना पड़े, यह बच्चों के लिए सावधानी. भगवान वाच शहीदी ఇంకా ఆత్మాభిమాని భవ అనేది మొట్టమొదట చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది పిల్లలకి సావధానం కలిగిస్తూ ఉన్నారు బాబా. बाप कहते कि हम बच्चे कहते तो ఆత్మను को ही देखते हैं, शरीर तो पुरानी जुत्ती है. శివబాబా చెప్తున్నారు, పిల్లలారా అని సంబోధించినప్పుడు ఆత్మని చూస్తూ ఉంటాను నేను. ఆత్మను చూసే బచ్చి అంటారు బాబా. శరీరం అయితే పాత చెప్పేది, ఏ సత్వప్రధాన్ బన్నీ సక్తా. శరీరం సత్వప్రధానం కాదు. ఇక్కడ సత్వప్రధాన శరీరంతో సత్యుగం ही मिलेगा. సత్యుగంలోనే సత్వప్రధాన శరీరం లభిస్తుంది. అభి తుమ్హారే ఆత్మ సత్వప్రధాన్ బన్ రహీ హై, శరీర్ తో వహీ పురానా హై. ఇప్పుడు మీ ఆత్మ మాత్రం సత్వ ప్రధానంగా తయారవుతుంది, శరీరం అయితే అదే పాత శరీరమే. అవి తుమ్కు అప్ని ఆత్మకు సుధారణ హై, పవిత్ర బన్నా హై. ఇప్పుడు మీరు ఆత్మ మిమ్మల్ని మీరు బాగా పరుచుకోవాలి, చక్కదిద్దుకోవాలి, పవిత్రంగా తయారవ్వాలి. సతీగ్ని శరీర भी పవిత్ర మిలేగా. సతీగంలో శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. आत्मा को शुद्ध करने के लिए बाप को याद करना होता है. ఆత్మని ఇక్కడ శుద్ధం చేసుకుని వెళ్తేనే కదా అక్కడ అలాంటి శరీరం దొరుకుతుంది. ఆత్మను శుద్ధంగా చేసుకోవటం కోసం ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకోవాలి. బాప్ भी आत्मा को देखते, सिर्फ देखने से आत्मा शुद्ध नहीं बनेगी. బాబా కూడా ఆత్మల్ని చూస్తూ ఉంటారు. కేవలం బాబా చూపుతో ఆత్మ శుద్ధంగా అయిపోదు కదా. బాబా దృష్టి పడింది, శుద్ధం అయిపోతామా? वो तो जितना बाप को याद करेंगे उतना शुद्ध होते जाएंगे. మన లోపల నుండి కూడా మనం ఎంత బాబాను స్మృతి చేస్తామో అంత శుద్ధం అవుతూ ఉంటాం. ये तो तुम्हारा काम है, बाप को याद करते करते सत्व प्रधान बनना है. ఇది మీ యొక్క కర్తవ్యం, మీరు చేయవలసిన డ్యూటీ, పని. బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ సత్వ ప్రధానంగా తయారైపోవాలి.
बाप तो आया ये रास्ता बताने, ये शरीर तो अंत तक पुराना ही रहेगा. బాబా వచ్చింది మార్గం చూపించటానికి వచ్చారు. చెయ్యడం అయితే మనం చేయాలి కదా, బాబా స్మృతి చేయాలి. శరీరం అయితే ఆఖరి వరకు పాతదే ఉంటుంది. ये तो सिर्फ कर्मेंद्रिय ही जिससे आत्मा का कनेक्शन है. కేవలం కర్మేంద్రియాలతో ఆత్మ కనెక్ట్ అయి ఉంది. ఆత్మ గుల్గుల్ బన్ జాతి फिर कर्तव्य भी अच्छे करते. ఆత్మ పుష్పంలా తయారైపోతే శుద్ధంగా అప్పుడు కర్తవ్యాలు కూడా మంచివి చేస్తుంది. ఆత్మ అటెన్షన్ వచ్చేస్తూ ఉంటది మన కర్తవ్యాల పైన కూడా. वही पंछी जानवर भी अच्छे अच्छे रहते. यहाँ चिड़िया मनुष्यों को देख भागती, वहां तो ऐसे अच्छे अच्छे पंछी तुम्हारे आगे पीछे घूमते रहेंगे, वो भी कायदे से. బాబా చెప్తున్నారు. అందుకే సతీగన్ త్రేతయుగల కర్తవ్యాలే చాలా మంచిగా ఉంటాయి కదా. ఎందుకు ఆత్మ పుష్పంలా గుల్గుల్గా తయారైపోయి వెళ్తుంది. అక్కడ పక్షులు జంతువులు కూడా మంచి మంచి ఉంటాయి. ఇక్కడైతే పక్షులు మన మనుషులు ధ్వని రాగానే, మనుషులు వెళ్ళగానే ఎగిరిపోతాయి, జంతువులు పారిపోతాయి. కానీ అక్కడ సతీయుగంలో మంచి మంచి పక్షులు మీ ముందు వెనుక మంచి మంచి పక్షులు తిరుగుతూ ఉంటాయి. అది కూడా నియమానుసారమే, సిస్టమేటిక్ గా. ऐसा भी नहीं, ऐसा नहीं घर के अंदर घुस आएंगे गंद करके जाएंगे, नहीं. बहुत కాయిదే की दुनिया होती. ఇలా కూడా ఉండదు. ఇంట్లో దూరిపోయి రేట్ల వేసేసి చెత్త చేసేసి పక్షులు అలా ఉండదు. సిస్టమేటిక్ గా ఉండే ప్రపంచం ఉంటుంది అది. आगे चल तुमको सब साक्षात्कार होते रहेंगे. अभी మార్జిన్ తో बहुत పడి ముందు ముందు అన్ని సాక్షాత్కారాలు చూస్తారులేండి అక్కడ ఎలా ఉంటదని. ఇంకా సమయం ఉంది కదా కొద్దిగా. सूर्य की महिमा तो अपरमापार है, बाप की महिमा भी अपरमापार है, तो बाप की प्रॉपर्टी की महिमा भी अपरमापार है. बच्चों को कितना नशा चढ़ना चाहिए. బాబా మహిమ కూడా అప్రమపారమైంది. బాబా ఇచ్చే ఆస్తి స్వర్గం యొక్క మహిమ కూడా అప్రమపారమైంది. ఎంత నశ ఎక్కాలి పిల్లలకి ఈ విషయాలు వింటూ ఉంటే. बाप कहते हैं मैं उन आत्माओं को याद करता हूँ जो सर्विस करते, वो ఆటోమేటికలీ యాద్ ఆతే. శివ బాబా చెప్తున్నారు, నేను ఆత్మని జ్ఞాపకం చేస్తుంటానంటే ఎవరైతే బాబా సర్వీస్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా వాళ్ళు నాకు గుర్తొస్తారు, సేవాదారి ఆత్మ. శివ బాబా చెప్తున్నారు. आत्मा में मन बुद्धि है ना समझते कि हम फर्स्ट नंबर की सर्विस करते या सेकंड नंबर की करते, ये सब नंबर वार समझते. ఆత్మలో మనస్సు బుద్ధి ఉంటుంది కదా. ఎవరికి వాళ్ళకి నేను ఫస్ట్ నెంబర్ సేవాదారియా సెకండ్ నెంబర్ సేవాదారియా అర్థమవుతుంది. ఇదంతా నంబర్ వారీగా అర్థమవుతుంది. कोई तो म्यूजियम बनाते, प्रेसिडेंट गवर्नर आदि के पास जाते, जरूर अच्छी रीति समझाते होंगे. सब में अपना अपना गुण है. కొంతమంది మ్యూజియంలు కట్టిస్తారు, ప్రెసిడెంట్ గవర్నర్ని పిలుస్తారు, వాళ్ళ దగ్గర వెళ్తారు. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే తెలివి ఉండొచ్చు కదా వాళ్ళు. అందరిలో వారి వారి గుణాలు ఉన్నాయి. कोई में अच्छे गुण होते तो कहा जाता है ये कितना गुणवान है. ఎవరిలోనైనా మంచి గుణాలు ఉంటే ఎంత మంచి గుణవంతులు అనుకుంటాం. जो सर्विसेबल होंगे वो सदैव मीठा बोलेंगे, कड़वा कभी बोल नहीं सकेंगे. ఎవరైతే సర్వీసెబుల్ పిల్లలుగా ఉంటారో సదా మధురమైన మాటలు మాట్లాడతారు, కఠినంగా మాట్లాడరు. जो कड़वा बोलने वाले उनमें भूत है, देहाभिमान नंबर 1 है. फिर उनके पीछे है और बहुत प्रवेश करते हैं. కఠినమైన మాటలు, చేదు మాటలు అంటే భూతాలు ఉన్నట్టే వాళ్ళు. దేహాభిమానం నంబర్ 1 భూతం. దాని వెనుక ఇతర భూతాలు ప్రవేశిస్తున్నాయి. मनुष्य बद चलन भी बहुत चलते हैं. बाप के 3 विचारों का दोष नहीं है. మనుషులు చెడు నడవడిక చాలా నడుస్తూ ఉంటారు. పాపం వారి దగ్గర దోషం లేదు, డ్రామా పీరియడ్ అలాంటిది ఇప్పుడు. तुमको मेहनत ऐसी करने जैसे कल पहले की है. अपने को आत्मा समझ बाप को याद करो, फिर आहिस्ते आहिस्ते सर्व विश्व की डोर तुम्हारे हाथ में आने वाली है. మీరు ఎలా శ్రమ పడాలి పురుషార్థం అంటే కల్పపూర్వం ఎలాగైతే శ్రమ పడ్డారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేయండి. తర్వాత నెమ్మదిగా విశ్వం యొక్క కనెక్షన్ ద్వారా మీ చేతిలోకి వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. ड्रामा का चक्र है, टाइम भी ठीक बताते हैं, बाकी बहुत कम समय बचा है. డ్రామా యొక్క చక్రం తిరుగుతుంది. టైం కూడా యాక్యురేట్ గా చెప్పారు బాబా, ఇంకో కొద్ది సమయమే మిగిలింది.
वो लोग आजादी देते तो दो टुकड़ा कर देते, आपस में लड़ते रहे, नहीं तो उन का पारिवारी कौन लेगा? ये भी उनका వ్యాపారం है ना. బాబా చెప్తున్నారు అక్కడైతే ఏ దేశానికైనా స్వతంత్రం ఇచ్చినప్పుడు ఎవరి వర్షంలో వారు ఉన్నారో ఆ దేశం నుండి ఒక ప్రాంతం స్వతంత్ర దేశంగా మారినప్పుడు రెండు ముక్కలుగా చేసి పరస్పరం గొడవలు పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఇండియా పాకిస్తాన్ మాదిరిగా ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది సిస్టమ్ అన్నారు బాబా. ఎందుకంటే యుద్ధ సామాగ్రి సేల్ అవ్వాలి కదా, ఇద్దరి మధ్య గొడవలు పెట్టేస్తే ఇది కూడా ఒక వ్యాపారం నడుస్తుంది. ड्रामा अनुसार ये भी उन्होंने चालाकी है, यहाँ भी टुकड़े टुकड़े कर दिया है, वो कहते ये टुकड़ा हमको मिले, पूरा बंटवारा नहीं किया जाता है, इस तरफ पानी जास्ती जाता है, खेती बहुत होती है, इस तरफ पानी कम है, आपस में लड़ पड़ते, फिर सिविल वार हो पड़ते हैं, झगड़े तो बहुत होते हैं. డ్రామా అనుసారం వారు తెలివి చూడండి, ముక్కలుగా చేసేస్తారు స్వతంత్రం ఇచ్చినప్పుడు గొడవలు పెట్టేసి. వారు అంటారు అంటే ఇద్దరికి పంచినప్పుడు ఒకరు అంటారు సరిగా పంచండి, వీళ్ళ భాగానికి నీళ్ళు ఎక్కువ వెళ్ళిపోయాయి, చాలా పంటలున్నాయి, మాకొచ్చే భాగమేమో నీరు లేవు, కాబట్టి పరస్పరం కోట్లాటలు మొదలవుతాయి. ఈర్ష, వాళ్ళ వైపు మనిషి భాగం వెళ్ళిపోయింది, మా వైపు కరువు కట్టకాలుండే జాగా వచ్చేసింది అని. ఇలా సివిల్ వార్ మొదలవుతుంది, అంతర్జాతీయ యుద్ధాలు మొదలవుతాయి, గొడవలు చాలా జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. तुम जब बाप के बच्चे बनी हो तो तुम भी गाली खाते हो, बाबा ने समझाया था अभी तुम कलंगी दर बनते हो. మీరు ఎప్పుడు బాబా పిల్లలుగా అవుతున్నారో మీరు కూడా ఇక్కడ తిట్లు మొదలవుతున్నాయి, బ్రహ్మ బాబాకు ముందు తర్వాత మనకి. శుభబా చెప్తున్నారు ఇప్పుడు మీరు కలంగీధరులుగా తయారవుతున్నారు. जैसे बाबा गाली खाते हैं तुम भी गाली खाते, ये तो जानते हैं कि इन बेचारों को पता नहीं कि ये विश्व के मालिक बनते हैं. బ్రహ్మ బాబా ఇలా తిట్లు తింటున్నారు, మీరు కూడా తిట్లు తినాల్సి వస్తుంది లౌకిక ప్రపంచం నుండి. విశ్వానికే మాలికులు కాబోయే వాళ్ళు మీరని వాళ్ళకి తెలియదు కదా. 84 जन्मों की बात तो बहुत सहज है, आप ही पूजा पे ही पुजारी भी तुम बनते हो. 84 జన్మల విషయం చాలా ఈజీగా అర్థమయ్యేది, మీరే పూజలు మీరే పూజారిగా తయారవుతున్నారు. कोई बुद्धि में धारणा नहीं होती, ये भी ड्रामा में उनके सब पार्ट है, करके सकते. ఎవరు కొంతమంది బుద్ధిలో ధారణ అవ్వదు, అది కూడా డ్రామాలో వాళ్ళ పాత్ర, మనం ఏం చేయాలి. వింటారు వస్తారు, ధారణ అవదంటే कितना भी माता मारे परंतु ऊपर चढ़ नहीं सकते. तदबीर तो कराई जाती लेकिन उनकी तकदीर में नहीं है. రాజధాని స్థాపన होती उनमें सब चाहिए. ఎంత తలకొట్టుకున్నా పైకి ఎక్కలేరు కొంతమంది. పురుషార్థం అయితే చేయించడం జరుగుతుంది, కానీ వాళ్ళ అదృష్టంలో లేదనుకోవాలి, ధారణ అవ్వట్లేదంటే. రాజధాని కదా, నంబర్ వార్ అందరూ కావాలి మరి. ऐसा समझकर शांत में रहना चाहिए. ఎంత చెప్పినా ధారణ అవ్వట్లేదంటే అంతే, వారి పదే వారు తయారు చేసుకుంటున్నారు రాజధానిలోని, శాంతి అయిపోవాల్సి వస్తూ ఉంటది ఎక్కువ చెప్పేది వదిలేసి. कोई से भी खिटखिट की बात नहीं, प्यार से समझाना पड़ता है, ऐसे ना करो. ఎవరితో కూడా గొడవలు పడే అవసరం లేదు, ప్రేమగా చెప్పాలి మనం, ఇలా చేయకండి. ये आत्मा सुनती इससे और ही पद कम हो जाएगा. कोई कोई को अच्छी बात समझाओ तो भी अशांत हो पड़ते, तो छोड़ देना चाहिए. ఆత్మ వింటుంది. మనం ఎవరికైనా చెప్తాం ప్రేమతో, ఇలా చేయకండి ఇలా నడుచుకోండి, ఆత్మకి చెప్తా, ఆత్మ వింటుంది కదా. ఇలా నడుచుకుంటే ఇంకా తక్కువ పదవి అయిపోతుంది, గమనిక కలిగిస్తా. కొంతమందికి మంచి మాట చెప్పినా కూడా గొడవ పెడతారు, అశాంతి. వదిలేయండి, ఇంకా వాళ్ళని చెప్పకండి అన్నాను. खुद में ऐसा होगा तो एक दो को तंग करता रहेगा, ये పిచాడి తక్ रहेगा. స్వయం వారిలా ఉండిపోయినప్పుడు ఒకరినొకరు విసిగించే విధంగా ఉంటారు, గొడవలు పడే సంస్కారం ఆఖరి వరకు ఇది ఉంటూనే ఉంటుంది. మాయా भी दिन प्रतिदिन कड़ी होती जाती है. महारथियों से माया भी महारथी होकर लड़ते हैं. మాయ కూడా రోజు రోజుకి స్ట్రిక్ట్ అయి నిలబడుతుంది, మహారథులతో మహారథి యుద్ధం చేస్తుంది. माया के तूफान आते हैं फिर प्रैक्टिस हो जाती है बाप को याद करने, एकदम जैसे चला डोल रहते हैं. మాయ తుఫాన్లు వస్తూ ఉంటాయి, ప్రాక్టీస్ అయిపోతున్న తర్వాత బాబాని జ్ఞాపకం చేసుకోవడం, ఏకదం అచల డోల్గా ఉంటున్నారు, ప్రాక్టీస్ అయిపోతూ
మనం ఎంత బలశాలి అయితే అది కూడా మన మహారథి, అది కూడా మహారథి అయి వస్తుందంట. మన ప్రాక్టీస్ అయిపోవాలి. అయిపోతే ఇంకా రాను రాను అచ్చల్ అడవులైపోతాం. సమస్తే మాయ హైరాన్ కరేగి డర్‌నా ఇది మాయ హైరానా చేస్తుంది, భయపడకూడదనేది అర్థమైపోతుంది మనకి ప్రాక్టీస్ అవుతుంది. कलंगीदार बनने वालों पर कलंक लगते इसमें नाराज नहीं होना चाहिए. కలంగీధరలు కాబోయే వాళ్ళ మీద అంటే శ్రీకృష్ణుని పదవికి వెళ్ళబోయేవారు కలంకాలు పడాల్సిందే, దానిలో విసుగు చెందకూడదు. अखबार वाले कुछ भी खिलाफ डालते कि पवित्रता की बात है, अवलों पर अत्याचार होंगे, कासर बकासुर नाम भी है, स्त्रियों का नाम भी पूतना శూర్పణఖ है. న్యూస్ పేపర్‌లో గూడా విరుద్ధంగా వేస్తారు బ్రహ్మ బాబా టైంలో. ఎందుకంటే పవిత్రత ధారణ విషయం వచ్చేటప్పటికి ఇక్కడ అబలాల పైన అత్యాచారం, రకరకాల ప్రచారం చేసి బాబా చెప్తారు కదా! అకాసురు, బకాసురు పేర్లన్నీ ఇక్కడ నుండే వచ్చాయి ఈ విఘ్నాలు వేసేవారు. అకాసురులు, బకాసురులే కాదు, స్త్రీలలో కూడా ఉన్నారు. ఎవరు? విఘ్నాలు వేసేవారు. పూతన, శూర్పణఖ. अब बच्चे पहले पहले महिमा भी बाप की सुनाते हैं, बेहद का बाप कहते तुम आत्मा हो, ये नॉलेज एक बाप के सिवाय कोई दे नहीं सकता. ఇప్పుడు పిల్లలు మొట్టమొదట మహిమ కూడా బాబా మహిమ వినిపిస్తున్నారు కదా, బేహద్ బాబా చెప్తున్నారు మీరు ఆత్మ, ఈ జ్ఞానం ఒక్క బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా. ఆత్మ అనే అనుభూతి, ఇంకా रचता और रचना का ज्ञान यह है पढ़ाई जिससे तुम सुदर्शन चक्रधारी बन चक्रवर्ती राजा बनते हो. ఇంకా ఏంటి? రచయిత రచనేక జ్ఞానం, ఇలాంటి చదువు, ఇది చదువు. దీంతో సుదర్శన్ చక్రధారి అయి చక్రవర్తి రాజా అయిపోతున్నారు. విష్ణుమూర్తి చేతిలో ఉండే చక్రం. ఇంత గొప్ప చదువు ఇది. अलंकार भी तुम्हारे परंतु तुम ब्राह्मण पुरुषार्थी हो, इसलिए ये अलंकार विष्णु को दे दिया है. మీ అలంకారమే చక్రం, కానీ మీరు ఇంకా బ్రాహ్మణులు పురుషార్థులు కానీ ఉన్నారు కాబట్టి విష్ణుమూర్తి చేతిలో చూపించేశారు. ये सब बातें आत्मा क्या है, परमात्मा क्या है, कोई भी बता नहीं सकते. आत्मा कहाँ से आई, निकल कैसे जाती, कभी कहते आंखों से निकली, कभी कहते वृक्ति से निकली, कभी कहते माथे से निकल गई. ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి ఎవ్వరు చెప్పలేరు. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వెళ్ళిపోతుంది. కొంతమంది అంటారు కళ్ళలో నుండి వెళ్ళిపోయింది ఆత్మ, కళ్ళలో నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు. కొంతమంది అంటారు బ్రతుకు మధ్య నుండి వెళ్ళిపోయింది వీళ్ళది. కొంతమంది అంటారు ఆ మస్తకం నుండి వెళ్ళిపోయింది ఆత్మ, కొంతమందికి నోటి నుండి వెళ్ళిపోయింది, అలా చెప్తూ ఉంటారు. వాళ్ళు తెలీదు, చూడము కదా ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది ఆత్మ. ये तो कोई जान नहीं सकता. अभी तुम जानते हो आत्मा शरीर ऐसे छोड़ेगी, बैठे बैठे बाप की आदमी देह का त्याग कर देंगे. बाप के पास तो खुशी से जाना है, पुराना शरीर खुशी से छोड़ना है. जैसे सबका मिसाल है. ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారు ఆత్మ శరీరం వదులుతుంది, కూర్చొని కూర్చొని బాబా స్మృతిలో శాంతిగా దేహాన్ని త్యాగం చేసేస్తుంది. ఇప్పుడు మనకు అది ప్రాక్టీస్ చేయిస్తున్నారు బాబా. బాబా దగ్గరికి వెళ్ళడం కదా, ఖుషిగా వెళ్ళాలి. పాత శరీరాన్ని ఖుషిగా విడిచిపెట్టాలి, సర్పం కుబుసం వదిలే మాదిరిగా. जानवरों में भी जो अक्ल है वो मनुष्य में नहीं है. वो సన్యాసి అది तो सिर्फ దృష్టాంతి देते. జంతువుల్లో తెలివి ఉంది, మనుషుల్లో లేదది. బాబా చెప్తున్నారు సన్యాసులు కేవలం ఉదాహరణలు చెప్తూ ఉంటారు, సర్పం యొక్క ఉదాహరణ. बाप कहते तुमको ऐसा बनना है जैसे ब्रह्मरी कीड़े को ट्रांसफर कर देते, तुमको भी मनुष्य रूपी कीड़े को ट्रांसफर कर देना है. सिर्फ दृष्टांत नहीं देना लेकिन प्रैक्टिकल करना है. तुम మీద పేడ పురుగులను ఎలా తుమ్మిదలుగా మార్చేస్తున్నావు, మీరు కూడా మానవులని అదే చెత్త పురుగుల్ని, పేడ పురుగుల్ని ట్రాన్స్ఫర్ చేసేయాలి, మార్చేయాలి. కేవలం ఉదాహరణ చెప్పుకోవటం వరకు కాదు, కానీ ప్రాక్టికల్ గా చెయ్యాలి. ఇది परिवर्तन कार्य मेरो అని చెప్తున్నారు బాబా. आप तुम बच्चों को वापस घर जाना है, तुम बाप से वर्षा पा रहे तो अंदर में खुशी होनी चाहिए. वो तो वर्षे को जानते नहीं. ఇప్పుడు పిల్లలు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి, బాబా నుండి వారసత్వం పొందుతున్నారు కాబట్టి లోపల ఖుషి ఉండాలి. మనుషులకైతే వారసత్వం కోసం తెలియనే తెలీదు. शांति तो सबको मिलते, सब शांति धाम में जाते, सिवाय बाप के कोई भी सर्व की सदगति नहीं करते.
ये भी समझाना होता है। तुम्हारा निवृत्ति मार्ग है, तुम तो ब्रह्म में लीन होने का पुरुषार्थ करते हो, बाप तो प्रवृत्ति मार्ग बनाते हैं। ये बहुत गोह्य बात है. బాబా చెప్తున్నారు, మీరు బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. లోపల ఎంత ఖుషి ఉండాలి, బయట అయితే వారసత్వం ఇక విషయమే ఉండదు. వేరే సత్సంగాల్లో భక్తిలో శాంతి అందరికీ లభిస్తుంది. అందరూ శాంతిధామానికి వెళ్తారు కదా. బాబా పిల్లలు కాని వాళ్ళు అందరూ, అంటే ఇక్కడ బాబా పిల్లలు కాలేదని ఆత్మరూపంలో అందరూ అతని పిల్లలే కదా బాబాకు. బాబా తప్ప ఇంకెవరు సర్వులకు సద్గతి ఇవ్వలేరు. ఇది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి సాధు సన్యాసులకి. మీది నివృత్తి మార్గం కదా, మీరు ఎప్పుడు కూడా బ్రహ్మతత్వంలో లీనమైపోవాలి, బ్రహ్మతత్వంలో లీనమైపోవాలి. ఇది పురుషార్థం చేస్తారు. ముక్తి బ్రహ్మతత్వంలో లీనమైపోవడం, ఇది నివృత్తి మార్గం. బాబా అయితే ప్రవృత్తి మార్గాన్ని తయారు చేస్తున్నారు భగవంతుడు వచ్చినప్పుడు. అందుకే కదా భీష్మ పితామహుల్ని పట్టుకోలేదు. గృహస్థి అయినా ప్రవృత్తిలో ఉండే అర్జున్ని పట్టుకుని జ్ఞానం ఇచ్చారు. చూడండి, చాలా గుహ్యమైన విషయాలు ఇవి. पढ़े तो कोई को अलग भी पढ़ाना पड़ता है। बोलो तुमको दो बाप है, हद का और बेहद का। आदि के बाप के पास जन्म लेते हो विकार से, कितने अपार दुख मिलते हैं, सतयुग में तो अपार सुख है. ఎవరికైనా మొట్టమొదట ఏబిసి చదివించినట్టు అల్లఫ్ బే, అల్లా తండ్రి, రెండోది వారసత్వం. బే అంటే బాదషాహి, రాజ్యాధికారం, వారసత్వం. ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు హద్దుల్లో ఉన్న తండ్రి, ఇంతవరకు మనకి తెలుసు మన నాన్నగారు ఎవరు అనేది. ఇంకా ఆత్మకు తండ్రి, బేహద్ తండ్రి, రెండవ తండ్రి. పరిచయం ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇలా ఇవాళ మొట్టమొదట తండ్రి పరిచయం. తండ్రి దగ్గర అయితే అందుకే ఎంత అపారమైన దుఃఖాలు ఉన్నాయి ఈ జన్మలో. అదే సత్యగల అపారమైన సుఖం ఉంటుంది. वहां तो जननी मक्कम मिसल होता है, कोई दुख की बात नहीं, नाम ही है स्वर्ग. అక్కడ జన్మ తీసుకునే విధానమే వెన్న. ఇంత సున్నితంగా వెన్నను మనం తీయగలము. ఆ మాదిరిగా జన్మ ఉంటుంది. దుఃఖం అనే విషయమే ఉండదు. పేరే ఉంది స్వర్గం. बेहद का बाप से बेहद की बादशाही का वर्षा मिलता है. पहले सुख पीछे दुख, पहले दुख फिर सुख कहना रॉन्ग है. అనంతమైన బాబా నుండి అనంతమైన రాజ్యాధికార వారసత్వం లభిస్తుంది. మొదట సుఖం ఉంటుంది, తర్వాత దుఃఖం ఉంటుంది. మొదట దుఃఖం తర్వాత సుఖం అనడం రాంగ్ అని చెప్తున్నారు బాబా. पहले नई दुनिया स्थापन होती, पुरानी थोड़ी स्थापन होती. पुराना मकान कभी कोई बनाते क्या? మొట్టమొదటి కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. పాత ప్రపంచాన్ని ఎవరైనా స్థాపిస్తారా? ఇల్లు కట్టినప్పుడు పాత ఇల్లు కట్టమంటారంట ఎవరైనా. కట్టినప్పుడు కొత్తది కడతారు కదా. नई दुनिया में तो रावण हो ना सके, ये भी बाप समझाते हैं. तो बुद्धि में युक्तियां हैं. बेहद का बाप बेहद का सुख देते, कैसे देते आओ तो समझाए. కొత్త ప్రపంచంలో రావణుడు ఉండే అవకాశం లేదు. ఇది కూడా బాబా చెప్తున్నారు. బుద్ధిలో యుక్తులు ఉండాలి జ్ఞానం చెప్పటంలో. అతడు బేహద్ తండ్రి బేహద్ సుఖమే ఇస్తారు, అనంతమైన సుఖం. ఎలా ఇస్తున్నారు? మీరు వచ్చినట్లయితే మేము మీకు చెప్తాం అని ఇలా యుక్తిగా మాట్లాడి చెప్పాలి. कहने की भी युक्ति चाहिए. दुखदाम के दुखों का भी तुम साक्षात्कार कराओ. कितने आता दुख అపార్ है ना. జ్ఞానం చెప్పటంలో కూడా యుక్తి ఉండాలి. దుఃఖధామంలో దుఃఖాల కోసం కూడా సాక్షాత్కారం చేయించండి. ఎంత అపారమైన దుఃఖాలు ఉన్నాయి, అపరమపారం. నామే दुखधाम, పేరే ఉంది దుఃఖధామం. इनको सुखधाम कोई कह नहीं सकता. सुखधाम అనగలం అసలు ఈ ప్రపంచాన్ని. సుఖధామ్ శ్రీకృష్ణుడు అయితే శ్రీకృష్ణకి మందిర్ కు भी సుఖధామ్ कहते. సుఖధాము అంటే శ్రీకృష్ణుడు ఉండే స్థానం. అందుకే శ్రీకృష్ణ మందిరాన్ని కూడా సుఖధామం అంటారు. वो सुखधाम का मालिक था जिसकी मंदिरों में भी पूजा होती है. ఆ శ్రీకృష్ణుడు సుఖధామానికి మాలికుడిగా ఉండేవారు కదా. అందుకే మందిరాలలో పూజలు జరుగుతూ ఉన్నాయి. अभी ये बाबा लक्ष्मी नारायण के मंदिर में जाएंगे तो कहेंगे ओ ये तो हम बनते हैं, इनकी पूजा थोड़ी करेंगे. ఇప్పుడు శివ బ్రహ్మ బాబా ఒకవేళ లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్తే ఏమనుకుంటారు? ఇంతకుముందు పూజ చేసేవారు లక్ష్మీనారాయణని, అందులో నారాయణ్ని. ఇప్పుడు ఏమంటారు?
బాబా ఒకవేళ మందిరానికెళ్తే నేను ఇలా అవుతున్నాను గదా! నారాయణుడయిపోతున్నాను అని లక్ష్యం బుద్ధిలో వస్తుంది. అంతేకాని ఇప్పుడు పూజలు చేస్తారా ఏంటి? జ్ఞానం అర్థమైపోయాక బ్రహ్మ బాబా. नंबर 1 बनती तो फिर सेकंड, थर्ड की पूजा क्यों करें? हम तो सूर्यवंशी बनते। మనుష్యం को थोड़ी पता है బ్రహ్మ బాబాకి అర్థమైంది కదా! నంబర్ 1 అవుతున్నాను నేను అనేటప్పుడు, ఇంకా సెకండ్ నంబర్, థర్డ్ నంబర్ ఉన్న దేవతల్ని పూజ చేయటం ఎందుకు? మనమైతే సూర్యవంశిగానే తయారవుతున్నాం గదా! బ్రహ్మ బాబాకైతే క్లియర్ అర్థమైపోయింది కదా! సూర్యవంశి నారాయణులు అవ్వబోతున్నాం. ఇప్పుడుండే బాబా భగవాన్ దేహదారిల్ని పూజించేదేంటి? ఆయనకి బాబా చెప్పేసారు నువ్వే విష్ణువు కాబోతున్నావని. మనుషులకి ఇలాంటి విషయాలు తెలీదు కదా! वो तो सबको भगवान कहते रहते, अंधकार कितना है, तुम कितना अच्छी रीति समझाते हो, టైం लगता है. వారైతే అందరిని భగవంతుడు అనేసుకుంటూ ఉంటారు. ఇలాంటి విషయాలు వారి బుద్ధిలో ఉండవు కదా! నీలోన అలా అంతటా భగవంతుడున్నాడు. ఎంత అంధకారం ఉంది చూడండి ఇది. మీరెంత చక్కగా వివరించి చెప్పారు. అయినా కూడా టైం పడుతుంది. మనుషుల బుద్ధిలో అర్థం కావటానికి. जो कल पहले लगा था जल्दी कुछ भी कर नहीं सकते. కల్పపూర్వం ఎంత టైం పట్టిందో అంత టైం పడుతుంది. తొందరగా అయిపోవాలంటే ఏది కూడా సమయాన్ని అధిగమించి మనం చేయలేం. हीरे जैसा जन तुम्हारा ये अभी का है, देवताओं का भी हीरे जैसा जन्म नहीं कहेंगे. ఒక ఈశ్వరీ పరివార్ में తోడి వజ్రతుల్య జన్మ ఇప్పుడు మీదుంది. దేవతలది ఏమైనా వజ్రతుల్య జన్మ అంటామా? కాదు కదా! వాళ్ళేమి ఈశ్వరీయ పరివారంలో ఉన్నారా చెప్పండి దేవతలు? हीरे तुल्य అనడానికి, వజ్రతుల్యం అనడానికి. ये है तुम्हारा ईश्वरीय परिवार, वो है दैवी परिवार. कितनी नई नई बातें. వారిది దైవీ పరివారం, మీది ఈశ్వరీయ పరివారం. వజ్రతుల్య జన్మ. ఎంత కొత్త కొత్త విషయాలు బాబా మనకు చెప్తున్నారు చూడండి. गीता में तो आटे में नमक मिसले, कितनी भूल करती है श्री कृष्ण का नाम डालकर. గీతలో ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయన్నా సత్యం? పిండిలో ఉప్పంత మాత్రం. ఎంత పొరపాటు చేస్తారు అసలు. మొదటిది శ్రీకృష్ణుడి పేరు వేసేసి పొరపాటు జరిగిపోయింది. बोलो तुम देवताओं को तो देवता कहते हो, फिर श्री कृष्ण को भगवान क्यों कहते हो? మీరు ఇదే అడగండి. దేవతల్ని దేవతలని అంటారు కదా, శ్రీకృష్ణుని భగవాన్ అని ఎందుకు అంటున్నారు? భగవాన్ వాచ అంటే శ్రీకృష్ణుని ఎలా అనుకున్నారు? విష్ణు कौन है ये भी तुम समझते, మనిషి तो बिगर ज्ञान कैसे पूजा करते रहते. కాబట్టి శ్రీకృష్ణుడు కానివ్వండి, మీరందరూ దేవతలు, 33 కోట్ల దేవతలు శరీర ఆకారాల్లో ఉండేవారు కదా. అందులో అగ్రస్థానం శ్రీకృష్ణుని నారాయణుని అనుకోవచ్చు. విష్ణు ఎవరు అనేది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మనుషులైతే జ్ఞానం లేకుండానే అలానే పూజ చేసేస్తూ ఉంటారు, అర్థం తెలియకుండా. प्राचीन भी देवी देवता है जो स्वर्ग में होकर गए, सत और रजो तम में सब आना है, इस समय सब तमो प्रधान है. ప్రాచీన ధర్మం అంటే కూడా దేవీ దేవతలు స్వర్గంలో నివసించి వెళ్ళారు. ఈ విధంగా అందరూ సతో రజో తమో స్థితిలో దిగజారాల్సిందే జన్మల్లో వస్తూ. అలా దిగుతూ ఈ సమయంలో అందరూ ఎలా అయిపోయి ఉన్నారు? అన్ని ధర్మాల వారు కూడా దేవతలతో కలిపి తమో ప్రధానమైపోయారు. बच्चों को पॉइंट्स तो बहुत समझाते, बैज पर भी तुम अच्छा समझा सकते हो. ఎన్నో పాయింట్స్ పిల్లలు చెప్తూ ఉన్నారు బాబా. మనకు బ్యాచ్ పైన కూడా మీరు ఇవి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు బాబా. बाप और पढ़ाने वाले टीचर को याद करना पड़े, परंतु माया की भी कितनी కషం కషా చల్తీ హై. బాబా మరియు చదివించే టీచర్ ని జ్ఞాపకం చేసుకోవాలి, కానీ మాయ కూడా అంటే पोटापोटी చేస్తూ ఉంటది, యుద్ధం చేస్తూ ఉంది పిల్లలతో. बहुत अच्छे अच्छे పాయింట్స్ निकलती रहती है, अगर सुनेंगे नहीं तो सुना कैसे सकेंगे. ఎంతో మంచి మంచి పాయింట్స్ మురళిలో బాబా మనకు చెప్తూ ఉంటారు. ఒకవేళ మీరు వినకపోతే ఇతరులకు ఎలా వినిపిస్తారు? अक्सर करके बाहर में बड़े महारथी इधर उधर जाते तो मुरली मिस कर देते, फिर पढ़ते नहीं, पेट भरा हुआ है. సాధారణంగా బయటకు వెళ్ళినప్పుడు మహారథులు ఇక్కడ అక్కడ తిరిగినప్పుడు మురళి మిస్ చేసేస్తూ ఉంటారు, చదువుకోరు అంటున్నారు మహారథులు లాంటి వారు కూడా. ఎందుకంటే నాకు అంతా తెలిసి పొట్ట నిండిపోయింది అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. बाप कहते कितनी गोये गोये बातें तुमको सुनाता हूं, जो सुनकर धारण करना है. బాబా చెప్తుంటారు, ఎన్ని గుహ్యమైన విషయాలు మీకు వినిపిస్తున్నాను, విని ధారణ చేసుకోవాలి. మహారథులు కానీ
ఎవరు కానీ మురళి అనేది మిస్ చేయకూడదు, వినాలి కదా. గుహ్యాతి గుహ్యమైన విషయాలు ఎప్పుడు ఏవి చెప్తూ ఉంటానో నేను. శివబాబా చెప్తున్నారు, ధారణనే యోగితో కచ్చరే చేయంगे. వినకపోతే ధారణ చేయలేరు, మిస్ చేస్తే. ధారణ జరగకపోతే పచ్చిగానే ఉండిపోతారు ఎన్నాళ్ళు మీరు ఈ జ్ఞానంలో ఉన్న. बहुत बच्चे भी विचार सागर मंथन कर अच्छे अच्छे पॉइंट्स सुनाते हैं। बाबा देखते सुनते हैं, जैसे जैसे वैसे ऐसे ऐसे पॉइंट्स निकाल सकते हैं। చాలా మంది బాబా పిల్లలు కూడా విచార్ సాగర్ మంతన్ చేసి మంచి మంచి పాయింట్స్ వినిపిస్తూ ఉంటారు. బాబా చూస్తారు ఎలాంటి ఎలాంటి అవస్థ అలాంటి పాయింట్స్ తీయగలరు. जो कभी इसने नहीं सुनाई है वो सर्विसेबल बच्चे निकालते हैं, सर्विस पर ही लगे रहते, मैगजीन में भी अच्छी पॉइंट्स डालते। ఎప్పుడు ఎవరు వినిపించాలి అని అలాంటి కొత్త కొత్త విషయాలు కూడా సేవాదారి పిల్లలు మంతన చేసి తీయగలరు. సర్వీస్ లోనే ఇమిడి ఉంటారు కదా, అలాంటి పిల్లలకి మైండ్ లో జ్ఞాన చింతన కూడా నడుస్తుంది. మ్యాగజైన్స్ లో కూడా మంచి మంచి పాయింట్స్ రాసి వేస్తారు. జగదీష్ భాయ్ ఇంకా చాలా మంది అన్నయ్య, బ్రిజ్మాన్ భాయ్, రమేష్ భాయ్, ఇంత మంచి మంచి విషయాలు మ్యాగజైన్స్ లో రాసేవారు చూడండి. ఇప్పుడు కూడా మ్యాగజైన్ లో వస్తూ ఉంటాయి వారి యొక్క టాపిక్స్. तो तुम बच्चे विश्व का मालिक बनते, बाप कितना ऊंच बनाते हैं। गीत में भी है ना, सारे विश्व की बागडोर तुम्हारे हाथ में होगी। మీరు విశ్వానికి మాలికులు అయిపోతున్నారు, బాబా ఎంత ఉన్నతంగా తయారు చేసేస్తున్నారు. పాట కూడా ఉంది కదా, మొత్తం విశ్వం యొక్క దారం మీ చేతిలో వచ్చేస్తుంది, कोई छीन ना सके, ఎవరు కూడా అపహరించలేరు. ये लक्ष्मी नारायण विश्व के मालिक थे ना, और उनको पढ़ाने वाला जरूर बाप ही होगा। लक्ष्मी नारायण విశ్వానికి మాలికులుగా ఉండేవారు. बाबा चदिविंచిన బాబాయే కదా, ये भी तुम समझा सकते। उन्होंने राज्य पद पाया कैसे, లక్ష్మీనారాయణ రాజ్య పదవి ఎలా పొందారనేది మీరు చెప్పగలరు ఎవరికైనా. मंदिर के पुजारी को पता नहीं, तुमको तो आता खुशी होनी चाहिए। మందిరంలో పూజారీలకి తెలియదు ఈ విషయం, మీకు తెలుసు. ఆ విగ్రహాలు, ఆ దేవతలు, ఆ పదవి ఎలా పొందారు, ఎందుకు పూజ జరుగుతుంది, ఇవన్నీ మీకు తెలుసు. మీకైతే అపారమైన ఖుషి ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి. ये भी तुम समझा सकते हैं, ईश्वर सर्वव्यापी नहीं। इस समय तो 5 भूत सर्वव्यापी है, एक एक में ये विकार है। माया के 5 भूत है, माया सर्वव्यापी है, तुम फिर ईश्वर सर्वव्यापी के देते हो। ఇది కూడా మీరు ఎవరికైనా స్పష్టంగా చెప్పొచ్చు, ఈశ్వరుడు సర్వవ్యాపి లేరు, ఒక్కొక్కరిలో కూడా మాయా పంచభూతాలు ప్రవేశించి ఉన్నాయి, పంచ వికారాలు. కాబట్టి ఈ సమయంలో ఈ పంచ వికారాలనే భూతాలు, మాయా సర్వవ్యాపిగా ఉంది అందరిలో. ఈశ్వరుడు లేడు, మీరు ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఎలా చెప్పేస్తున్నారు? లక్షణాలు ఏం కనిపిస్తున్నాయి మనుషులు? కామ క్రోధ లోభ మోహ అహంకార లక్షణాలు కనిపిస్తున్నాయా, లేదా పవిత్రత, ప్రేమ, సుఖము, శాంతి, ఆనందం, శక్తితో నిండిన లక్షణాలు కనిపిస్తున్నాయా? చెప్పండి. లేదు కదా, ఈశ్వరుని లక్షణాలు ఎక్కడ? పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఏదో బోల్ హేనా, ఈశ్వరుడు అందరిలో నాలో నీలో ఉన్నాడని కూడా పొరపాటు కదా. మాయ ఉంది అని తెలుసుకుంటే దాన్ని తీయటానికి మనం ప్రయత్నిస్తాం. విశ్వ సర్వవ్యాపి हो कैसे सकता, वो तो बेहद का वैसा देते हैं। ఈశ్వరుడు సర్వవ్యాపి ఎలా కాగలదు చెప్పండి? అతను మన తండ్రి కదా, మనం అతని పిల్లలు కదా, మనం ఎలా ఈశ్వరుడు అయిపోతాం? అతను తండ్రిగా మనకు అనంతమైన వారసత్వం ఇస్తున్నారు, స్వర్గ వారసత్వం. ఒకవేళ నేనే ఈశ్వరుడు అంటే ఇంకా వారసత్వం తీసుకునే ప్రయత్నమే లేదు. कांटों को फूल बनाते, समझाने की प्रैक्टिस भी बच्चों को करनी चाहिए। అతడి తండ్రి అనంతమైన వారసత్వం ఇస్తున్నారు, ముళ్ళని పుష్పాలుగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాక్టీస్ కూడా పిల్లలకి మంచిగా అయిపోవాలి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते।
धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, जब कोई अशांति फैलाते या तंग करते तो तुम्हें शांत रहना है। ఎప్పుడు ఎవరైనా అశాంతి వ్యాపింపచేసిన లేదా విసిగించిన మిమ్మల్ని మీరు మాత్రం శాంతిగా ఉండాలి। अगर समझाने मिलते हुए भी कोई अपना सुधार नहीं कर सकते तो कहेंगे इनकी तकदीर, क्योंकि राजधानी स्थापन हो रही है। ఒకవేళ వివరించినప్పటికీ కూడా ఎవరైనా తమను తాము మార్చుకోలేకపోతున్నారు అంటే, అర్థం చేయించక కూడా ఎవరైనా తమను తాము మార్చుకోలేకపోతున్నారంటే అది వాళ్ళ అదృష్టం। ఎందుకంటే రాజధాని స్థాపన అవుతుంది, వారి పదవి వారిది తారవుతుంది అని శాంతమైపోన్నాం। నువ్వు ఎందుకు మారట్లేదు, నేను చెప్పినట్టే మారాలి, తారవ్వాలి। ఓకే, ఒక్క నారాయణ పదవి పొందిన మొదటి నారాయణుడికి రెండో నారాయణుడికి తేడా వచ్చేస్తుంది ఎంతో కొంత కదా। మొదటి నారాయణ అంత పర్ఫెక్షన్ ఉంటే మరి రెండో నారాయణ ఎందుకు అవుతారని? సింహాసనం పక్కన సింహాసనం వేసి కూర్చోవాలి। కాబట్టి రాజధాని ఇది అనేది చెప్పే వరకు చెప్తా, ఎంత లిమిట్ లో అంత, తర్వాత మనం శాంతి వైపు అంతే। వారి బుద్ధి, వారి శక్తి, వారి పదవి రాజధాని స్థాపన। అదే ఈరోజు ముఖ్యంగా బాబా చెప్తున్నారు, అశాంతి వ్యాపింప చేయొద్దు, విసుగు చెందొద్దు, విసిగించొద్దు ఎవరు। सेकंड पॉइंट, विचार सागर मंथन कर ज्ञान की नई नई पॉइंट्स निकाल सर्विस करनी है। विचार सागर मंथन చేస్తూ జ్ఞానం యొక్క కొత్త కొత్త పాయింట్స్ తీసి సర్వీస్ చేయాలి। बाप मुरली ने रोज जो कोई बातें सुनाती वो कभी मिस नहीं करने। బాబా రోజు మురళిలో ఏదైతే గుహ్యమైన విషయాలు వినిపిస్తున్నారో అవి ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు। విచార సాగర్ మంతన చేస్తూ జ్ఞానం యొక్క కొత్త కొత్త పాయింట్స్ సర్వీస్ చేయాలి। బాబా మురళిలో రోజు గుహ్యమైన విషయాలు వినిపిస్తున్నారో ఎప్పుడు మిస్ చేసుకోకూడదు। వరదాన్, पवित्रता को आदि अनादि विशेष गुण के रूप में सहज अपनाने वाले पूज्य आत्मा भव। పవిత్రతను ఆది అనాది విశేష గుణము అనే రూపంలో సహజంగా ధారణ చేసుకునేటటువంటి పూజ్య ఆత్మ భవ। పవిత్రతను ఆది అనాది విశేష గుణం ఇది అనే రూపంలో, నా యొక్క ఆది అనాది గుణమే ఇది, విశేష గుణము ఇది అనే రూపంలో సహజంగా ధారణ చేసుకునేటటువంటి పూజ్యాత్మ భవ। पूजनीय बनने का विशेष आधार पवित्रता पर है। पूजनीय तारये विशेष आधारम पवित्रता पैन। जितना सर्व प्रकार की पवित्रता को अपनाते हो उतना सर्व प्रकार से पूजनीय बनते हो। ఎంతైతే అన్ని రకాల పవిత్రతను ధారణ చేసుకుంటారో అంత అన్ని రకాలుగా పూజనీయులుగా తయారవుతారు। जो विधि पूर्वक आदि अनादि विशेष गुण के रूप से पवित्रता को अपनाते वही विधि पूर्वक पूजे जाते। ఎవరైతే విధి పూర్వకంగా ఆది అనాది విశేష గుణము పవిత్రతని ధారణ చేసుకుంటారో వారే విధి పూర్వకంగా పూజింపబడతారు। जो ज्ञानी और अज्ञानी आत्माओं के संपर्क में आते पवित्र वृत्ति दृष्टि वाइब्रेशन से
यथार्थ संपर्क संबंध निभाते हैं, स्वप्न में भी जिनकी पवित्रता खंडित नहीं होती है, वही विधि पूर्वक पूज्य बनते हैं. ఎవరైతే జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల సంపర్కంలో వస్తూ కూడా పవిత్ర వృత్తి దృష్టి వైబ్రేషన్ ద్వారా యథార్థ సంబంధ సంపర్కాన్ని నిభాయిస్తూ ఉంటారో, స్వప్నంలో కూడా ఎవరి పవిత్రత ఖండింపబడదో వారి విధిపూర్వక పూజలు అవుతారు. సంబంధ సంపర్కాల వస్తు పవిత్ర వృత్తి, పవిత్ర దృష్టి, పవిత్ర వైబ్రేషన్ తోనే కర్తవ్యాలు సంబంధ సంపర్కాలు నిభాయిస్తుంటారో, ఎవరైతే ఇది గమనిక పెట్టుకుంటారో, స్వప్నంలో కూడా పవిత్రత ఖండితం కాదు, వారి విధిపూర్వకంగా పూజలు అవుతారు అని చెప్తున్నారు. పవిత్రతకు పూజనీయులు అవ్వడానికి కనెక్షన్ ఉంది. పవిత్రత ఎక్కడో బయట నుండి వచ్చేది కాదు, మనలోనే ఉన్న ఆది అనాది బిందు ఆత్మ అనాది రూపం, దానిలో ఇమిడిపోయి ఉన్నటువంటి గుణం అది. అదే మనం భూమి మీద రాగానే జన్మలోని ఆదిలో కూడా మనలో ఇమాజ్ రూపంలో ఉంటుంది, బహిర్గతమే కర్మల్లోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆది అనాది నా ఒరిజినల్ రూపమే पवित्रता. स्लोगन, व्यक्त में रहते अव्यक्त फरिश्ता बनकर सेवा करो तो विश्व कल्याण का कार्य तीव्र गति से संपन्न हो. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త పరిస్థాగతారే సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యం తీవ్ర గతితో సంపన్నమవుతుంది. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త పరిస్థాగతారే సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యం తీవ్ర గతితో సంపన్నమవుతుంది. ఈ రోజు ముఖ్యంగా బాబా చెప్తున్న విషయాలు ఏంటి? కలంకాలు పెడతారు, జ్ఞానంలో వచ్చే లౌకిక మార్గస్తులు రకరకాల విఘ్నాలు వేస్తారు. దాంతో కలంగీధరులుగా అంటే శ్రీకృష్ణ పదవికి వెళ్తారు. మీరు కలంకాలు పడడం అనేది సహజం, భయపడిపోయి వెనక అడుగు వేయకూడదు. అచంచలంగా స్థిరంగా తారైపోతూ ఉండాలి కలంకాలు పడుతున్న కొద్దీ. అలాగే బాబా ఆజ్ఞ ఏంటి? పరస్పరంలో కోట్లాడకూడదు, శాంతిగా ఉండాలి. మీ మాట ఎవరికైనా నచ్చకపోతే మీరు సైలెంట్ అయిపోండి. ఎక్కువ వారి పైన మీ మాటలు ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా, విసిగించకుండా. మరియు బాబా చెప్తున్నారు, బాబ్దాదా హృదయ సింహాసనాధికారి కావాలంటే మాటలు మధురంగా ఉంచుకోవాలి. ఒకటి మాటల్లో కానీ చేతల్లో కానీ ఏ భూతాలు లేకుండా చూసుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? కొత్త కొత్త పాయింట్స్, ఎప్పుడు ఏ పాయింట్స్ వస్తాయో మురళి మిస్ చేయకూడదు. దీన్ని ఆ పాయింట్స్ గుర్తుంచుకొని కొత్త కొత్త పాయింట్స్ ఇంకా మనం ఇలా చెప్పచ్చు తయారు చేసుకుంటూ సర్వీస్ చేసే మార్గంలో మనం తత్పరులై ఉండాలి. అలాంటి పిల్లలు బాబాకి గుర్తొస్తూ ఉంటారు, గుర్తు చేసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. పవిత్రత మన ఒరిజినల్ ఆది అనాది విశేష గుణం అని గుర్తుపెట్టుకొని సహజంగా ధారణ చేసుకోవాలి. అలాంటి పూజ్యాత్మగా కావాలి. డ్యూటీస్ లో, మీ వ్యాపారం, ఉద్యోగంలో, ఇంటి పనిలో, సంబంధ సంపర్కం, పార్టీ, పెళ్లి, ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలి? పవిత్ర వృత్తి, పవిత్ర దృష్టి, పవిత్ర వైబ్రేషన్స్. అప్పుడే విధిపూర్వకంగా పూజలు అవుతారు. నేను స్లోగన్ లో బాబా ఏం చెప్పారు? వ్యక్త దేహంలో ఉన్నాం, కానీ ఇంటర్నల్ గా నేను ఒక వ్యక్త పరిస్థానాన్ని గుర్తుపెట్టుకొని సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యం తీవ్రగతిలో పూర్తవుతుంది. బయటకు వెళ్ళి మర్చిపోతూ ఉంటాం కదా. కాబట్టి ఈరోజు హోంవర్క్ ఏంటి? నిన్న హోంవర్క్ ఏంటి? నిశ్చయ బుద్ధి విజయరత్నాన్ని, నిశ్చయ బుద్ధి విజయాన్ని. ఇంకోటి సఫలత నా జన్మ సిద్ధాధికారం. ఎవరెవరు చేశారు? మర్చిపోయారు, ఇక్కడ నుండి లేక చేశారు. నిన్న ఈ రోజు కూర్చున్న వాళ్ళు ఎవరు? మీరు చేస్తారా లేదా? ఈ అక్కి వచ్చారు, ఇంకా మిగిలిన ముగ్గురు మిస్. అందుకే బాబా అంటారు మిస్ కాకుండా. చేశారా? ఎన్నిసార్లు చేశారు? 3-4 సార్లు చేశారు అక్క. ఏదో 7 సార్లు ఒక్కొక్క స్వమానం రిపీట్ చేసుకుని దాని యొక్క ఎనర్జీ లోపల అనుభవం చేసుకోండి.
మరి ఈ రోజు హోంవర్క్ ఏంటి? నిన్న విన్న వాళ్ళు ఇంకెవరు చేస్తారు? మర్చిపోయారా? బయటకు వెళ్ళాక మర్చిపోయారా? చేయలేదా? మరి ఈ రోజు హోంవర్క్ ఏం తీసుకుంటున్నారు? నా యొక్క ఆది అనాది స్వరూపమే పవిత్రత. పవిత్ర స్వరూపాన్ని, పవిత్ర స్వరూప పూజ్యాత్మ, పవిత్ర స్వరూప పూజ్యాత్మ పెట్టుకోండి. నా యొక్క ఆది అనాది విశేష గుణమే పవిత్రత, పవిత్ర స్వరూపమైన పూజ్యాత్మ. ఇది అలా 7 times రిపీట్ చేయటం, ఇంటర్నల్ గా ఫీల్ అవ్వడం. ఒక సెకండ్ ఫీల్ అయినా చాలు, 7 సార్లు రిపీట్ చేసే లోపల. బస్ మీకు గంటకి అలా చేసుకున్నారనుకోండి, మీ దృష్టి, వృత్తి, ఆలోచన విధానంలో ప్యూరిటీ అనేది వస్తూ ఉంటుంది. సుఖం వెళ్తుంది మన చుట్టూ వైబ్రేషన్స్ ఎవరికైనా. స్లోగన్ ద్వారా హరిస్తుంది. అది కూడా ఈ రెండు కనెక్ట్ చేసి చేయొచ్చు కదా హోంవర్క్. ఈ రోజంతా గంటకి అది గుర్తు తెచ్చుకొని, వ్యక్త దేహం కాదు, లోపల ఉన్న ఒక ఫరిస్త్ నేను దాగి ఉన్నాను. ఒక అంతగాక పవిత్ర ప్రకాశంతో కూడిన శరీరం ఒకటి నా లోపల ఉంది. దాని యొక్క ప్రకాశం బయటకు వ్యాపిస్తూ, అంటే ఒక పవిత్రత గుణానికి, ఫరిస్త రూపానికి కనెక్షన్ కదా. పవిత్ర స్వరూపం పరిస్థ అయితేనే పూజ్యాత్మ. కాబట్టి వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాని నన్ను గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో పవిత్రత నాది అనాది విశేష గుణం. కాబట్టి పవిత్ర స్వరూపం ద్వారా పూజ్యాత్మ అని గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. రోజు మొత్తంలో ఇది ఎక్కువగా ప్రాక్టీస్. మరి జ్ఞానం మనం 4 పేజీలు చాలా విన్నాం, కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక మంచి ఈ పాయింట్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. ఆటోమేటిక్ గా మిగిలిన పాయింట్స్ గుర్తొస్తూ వ్యవహారంలో యూజ్ చేస్తుంటాం. అంటే ఉదాహరణకు మధురంగా మాట్లాడాలి. మీరు సోమానంలో మీరు ఉన్నప్పుడు దిల్ తఖ్త్ నషీన్ కావాలంటే కఠినంగా ఉండకూడదు, మధురంగా మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయి ఈ స్వమానం ప్రాక్టీస్ చేస్తూ. ఓం శాంతి. ఇప్పుడు 8-5 వరకు యోగం చేద్దాం. పవర్ఫుల్. प्रभु का चिंतन करो, आत्मचिंतन करो, प्रभु का चिंतन करो। बाकी दुनिया की बातों में रखा है क्या, बाकी दुनिया की बातों में रखा है क्या। सद्विचारों के सागर का मंथन करो, सद्विचारों के सागर का मंथन करो। पी लो अमृत बना लो ये जीवन नया, पी लो अमृत बना लो ये जीवन नया। आत्मचिंतन करो, प्रभु का चिंतन करो,
से, आत्मा आप तो न्यारे हैं देह से। आत्मा देखिए भाल पर स्नेह से, आत्मा देखिए भाल पर स्नेह से। साक्षी दृष्टा बनो, साथी प्रभु के बनो, साक्षी दृष्टा बनो, साथी प्रभु के बनो। खेल में कोई रोए तो कोई हंसे, अपना अपना सभी का यहाँ रास्ता, दूसरे रास्तों से है क्या वास्ता। आत्मचिंतन करो, प्रभु का चिंतन करो, आत्मचिंतन करो, प्रभु का चिंतन करो।
प्यारे बाबा ने पवित्रता का वरदान दिया हमें, चलते रहे हम इन्हीं राहों पे, सिखला दिया हमें। प्यारे बाबा ने पवित्रता का वरदान दिया हमें, चलते रहे हम इन्हीं राहों पे, सिखला दिया हमें। संगम युग का एहसान ये चुकाएं किस तरह, बनाकर फूलों सी जिंदगी महका दिया हमें। प्यारे बाबा ने पवित्रता का वरदान दिया हमें, चलते रहे हम इन्हीं राहों पे, सिखला दिया हमें। सर्व सुखों का आधार है, सफलता की है चाबी। ये शक्ति ऐसी है जो होती न माया हावी। नजारों में अब तो जन्नत का मंजर दिखला दिया हमें, जुबाना कर पाए बयां बतला दिया हमें। प्यारे बाबा ने पवित्रता का वरदान दिया हमें, चलते रहे हम इन्हीं राहों पे, सिखला